రాష్ట్ర ప్రధాన మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన టీయూసీఐ నాయకులు భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసమే మహాసభలన్నారు. జూన్ 12, 2025 నాడు 8వ కాలనీలో టీయూసీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభ జూన్ 21, 22 తేదీలలో నిజామాబాద్లో జరుగుతుందన్నారు. ఈ సభలను జయప్రదం చేయాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కార్యదర్శి ఈసపెల్లి రాజేందర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నాయి. కానీ మన దేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగున అవమానాలే. శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాల ఊసు కూడా లేదు. ముఖ్యంగా గత 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయన్నారు. బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని పేర్కొన్నారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుందని పేర్కొన్నారు. 21, 22 తారీఖులలో నిజామాబాద్లో తలపెట్టినటువంటి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా టీఐసీ ఈ మహాసభలను కార్మిక సదస్సుగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను రూపుమాపి 44 చట్టాలను 4 జోన్లుగా విభజించి కార్మికులకు అన్యాయంగా వాళ్ళు పొట్టగొట్టి 12 గంటల పని విధానాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము తిప్పికొట్టడానికి ఈ యొక్క సభను విజయవంతం చేసి అక్కడ పొందుపరచబడినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తెలియపరిచేటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి ఆ యొక్క నాయకుల యొక్క ఉపోద్ఘాతం విని ఆ ప్రకారంగా ఈ యొక్క చట్టాలను రూపుమాపే వరకు పోరాటం జరపాలని విజ్ఞప్తి చేస్తాం. వర్గంపై కత్తి వేలాడుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాట బాట పట్టించేటువంటి క్రమం లోపల పోరాటాలకు నిలయంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పెను సవాళ్లు, అదేవిధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిపేటువంటి పోరాట కర్తవ్యాలు ఇవన్నీ కూడా మహాసభలో చర్చా వేదిక నిర్వహించబడతా ఉన్నది. ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు, సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు ఈ మహాసభలో ప్రతినిధులుగా పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై కార్మికులను కట్టుబడిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 20-21 తేదీలో నిజామాబాద్లో జరిగేటువంటి రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి టీసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. నిజామాబాద్లో 20-21 తారీఖులలో రాష్ట్ర మహాసభలు టీయూసీఐ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. కావున కార్మికులందరూ పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా వెట్టి చాకిరీ చేసే విధంగా తయారు చేసుకుంటున్నాయి. 12 గంటల పని విధానం తీసుకొస్తుంది. ఇంకా రోజువారి కూలీలాగా మార్చబోతున్నది. ఎలాంటి హక్కులు పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి ఎలాంటి హక్కులు లేకుండా చేయబోతున్నది. కావున కార్మికులు ఈ 4 కోడ్లను రద్దయ్యేంత వరకు పోరాటం చేయాలి. అలాగే పెద్ద ఎత్తున ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలి. బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని ఇక్కడి నుంచి మేము ఒక వెహికల్ పెడతాము. ఆ వెహికల్లో ప్రతి ఒక్క కార్మికులు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో
దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.